హలో గైస్, ఈ వారంలో మనకి కొంత పాజిటివ్గా మూవ్ అవుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే నిఫ్టీ అలాగే సెన్సెక్స్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మార్కెట్ ఒక రేంజ్లో మనకి లాస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ బట్టి ట్రేడ్ అవుతుంది గైస్. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక 25,000 నుంచి 25,100 25,050 ఈ రీజన్ మధ్యలో మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగే మేజర్ సపోర్ట్ చూస్తే కనుక 24,500 యాక్ట్ చేస్తుంది అనమాట. సో కొంత ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అయితే కనుక కొంత స్ట్రాంగ్గానే అవుతుంది. సో అందువల్ల మనకి మార్కెట్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది గైస్. ప్రజెంట్ అయితే కనుక నిఫ్టీ మనకి సైడ్ వేస్లో ఆల్మోస్ట్ 3 పాయింట్స్ పాజిటివ్గా మనకి క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. బట్ ఒకవేళ మార్కెట్ కొంత రేపు మార్నింగ్ మనం నిఫ్టీ అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ నెగిటివ్గా ట్రేడ్ అయితే కనుక సో ఇమీడియట్గా మళ్ళీ కూడా 24,500 మనకి ఇమీడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే అప్పుడు మనం 24,200 రీజన్ నుంచి 24,000 లెవెల్ దాకా కూడా మనకి సో మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్ పైన మార్కెట్ ఉన్నంత వరకు కూడా మార్కెట్స్లో మనం పాజిటివిటీ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక 24,750 25,000 నుంచి 25,080 లెవెల్స్ దాకా కూడా మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ ప్రజెంట్ అయితే కనుక ఖచ్చితంగా ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. బట్ వాలటిలిటీ మార్కెట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది గైస్. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇదే మనకి లాస్ట్ 3 వీక్స్ నుంచి రేంజెస్ అనమాట. సో 24,500 మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితేనే మనం ఫర్దర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లోంచి. అంతవరకు కూడా ఈ రీజన్ పైన ఉన్నంత వరకు కూడా మనం మార్కెట్లో పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 24,750 25,000 నుంచి 25,080 లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. ఇది బ్రేక్ అయితే ఇమీడియట్గా 25,250 లెవెల్స్ కూడా మనకి రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే సెన్సెక్స్ చూస్తే కనుక సెన్సెక్స్ కూడా మనకి ఒక రేంజ్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో అదే రేంజ్ మనకి సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఆ రేంజ్ మనకి టెస్ట్ చేస్తుందన్నమాట. సో 80,800 నుంచి 81,000 మనకి మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ప్రజెంట్ ఈ రీజన్ పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అయితే కనుక 82,000 నుంచి 82,800 లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక 80,000 అలాగే 79,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ అనమాట. సెన్సెక్స్ మనకి కొంత ట్యూస్డే ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంత వాలటిలిటీ సెషన్ నడిచే ఛాన్స్ ఉంది. సో 81,000 పైన సస్టైన్ అయితే మాత్రమే మన మార్కెట్లో పాజిటివిటీ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే కనుక ఇమీడియట్గా మనకి 80,000 లెవెల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా పడితే కనుక 79,000 లెవెల్స్ దాకా కూడా సెన్సెక్స్ అనేది పడే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ సెన్సెక్స్. ఒకవేళ మార్కెట్స్ సో 24,500 లెవెల్ పైన సస్టైన్ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే ఈ స్టాక్స్ని సో కన్సిడర్ చేయండి. ఎందుకంటే మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే మనం స్వింగ్ ట్రేడింగ్కి మనం పెట్టుకోవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ అనేది చేసాం. సో ఏదైతే మనప్పురం అనమాట. సో మనప్పురం సో ఏదైతే ఈ రీజన్ మనకి సో బ్రేక్ అయిందనమాట. సో బ్రేక్ అయిన తర్వాత స్ట్రాంగ్ మొమెంటం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకవేళ 270 లెవెల్ పైన ఒకవేళ సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఈ రీజన్ పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఈజీగా మనకి 290 నుంచి 300 లెవెల్స్ మనకి ఈజీగా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడే మనకి సో ఆల్మోస్ట్ 30 పాయింట్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 250 సపోర్ట్ కాబట్టి ఈ లెవెల్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి. స్ట్రాంగ్ మూమెంట్ వచ్చిన మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే మనకి ఈ స్టాక్ అనేది పెరిగే ఛాన్స్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ F&O బ్యాన్లో ఉంది. సో అందువల్ల సెల్లింగ్ ప్రెజర్ ఎప్పుడైనా రావచ్చు. సో అబ్జర్వ్ చేసుకొని తీసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి DB రియాలిటీ. ఈ స్టాక్ కూడా మనం ఎస్టర్డే వీడియోలో డిస్కస్ అనేది చేసాం. సో మేజర్ 52 వీక్ హై అనేది ఎస్టర్డేనే మనకి ఫ్రైడే రోజే మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి టెస్ట్ చేసి ఈ రీజన్ బ్రేక్ అయిందనమాట. స్ట్రాంగ్ అప్సైడ్ మొమెంటం అనేది కనిపించింది అనమాట. సో 230 లెవెల్ పైన అబ్జర్వ్ చేయండి. 240 లెవెల్స్ ప్రెజెంట్ సస్టైన్ అయింది. బట్ అబ్జర్వ్ చేయండి మండే రోజు కొంత అబ్జర్వ్ చేసి మార్కెట్స్ పాజిటివ్ ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ అయితే 50 వీక్ హై బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే 230 లెవెల్ అనమాట. సో ఈ రీజన్ పైన సస్టైన్ అయితే అప్పుడు అక్యుములేట్ చేసుకోవచ్చు. 250 మన 275 నుంచి 280 లెవెల్స్ మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో సపోర్ట్ వచ్చేసరికి మనకి 200 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి నవా అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మేజర్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది గైస్. 1 to 2 డేస్ అబ్జర్వ్ చేయండి. మండే ట్యూస్డే అబ్జర్వ్ చేయండి. ఆ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. 550 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్. మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్కి వచ్చి కొంత సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. సో 550 రీజన్. సో ఈ రీజన్ పైన క్లోజింగ్ ఇవ్వనియండి. ఎందుకంటే
కపుల్ ఆఫ్ డేస్ కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఈ రీజన్ పైన 1 or 2 డేస్ అబ్జర్వ్ చేయండి. సో 550 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక సో మంచి మొమెంటం ఉండే ఛాన్స్ అనమాట. సో 600, 640 ఇంచెస్, 630 ఇంచెస్, 650 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ లెవెల్ పైన మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. సో 500 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి సో నవా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అనురాస్ అనమాట. సో అనురాస్ సో ఈ పర్టికులర్ స్టాక్ స్లోగా అప్ సైడ్ అనేది కనిపిస్తుంది అనమాట. అబ్జర్వ్ చేయండి, బయ్యర్స్ అయితే కనుక హెవీగా లేరు, బట్ స్టాక్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో స్లోగా అక్యుములేట్ చేసుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ 1100 చాలా అంటే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రీజన్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి అయితే కనుక కొంత బయ్యర్స్ వస్తున్నారు, బట్ ఆఫ్టర్నూన్ టైం సెల్లర్స్ వచ్చి కొంత సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో కంప్లీట్గా ఈ లెవెల్ పైన 1 డే క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇస్తే కనుక మనం అప్ సైడ్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 1180 నుంచి 1200, సో 1250 లెవెల్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 వీక్ కాకపోయినా సరే 1 కపుల్ ఆఫ్ వీక్స్, 2.5 వీక్స్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. ఎందుకంటే చాలా సైడ్ వేస్ నుంచి అప్ సైడ్ వెళ్తున్న స్టాక్, బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక కంప్లీట్గా మనకి పాజిటివ్ నడుస్తుంది అనమాట. ఈ లెవెల్ పైన కంప్లీట్గా 1 డే క్లోజింగ్ ఇవ్వనియండి, ఇటువంటి సెల్లింగ్ ప్రెజర్ లేకుండా క్లోజింగ్ ఇస్తే అప్పుడు మనకి అప్ సైడ్ మొమెంటం ఉండే ఛాన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వోక్హార్డ్ ఫార్మా గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచిగా ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈ రీజన్ మనకి 1650 నుంచి 1680 రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది. సో కొంత సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్లో ఉంది, బట్ ఏదైతే ఫ్రైడే రోజు కూడా కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 1700 లెవెల్ దగ్గర పైన సస్టైన్ అయింది. సో అబ్జర్వ్ చేయండి, 1700 పైన 1 more డే క్లోజింగ్ ఇస్తే కనుక మనం 1600 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో 1850, 1900, 2000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి వోక్హార్డ్ ఫార్మా గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి జూబ్లియంట్ ఇంగ్రీవియా గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ సో 12% దాకా కూడా ర్యాలీ ఇచ్చిందనమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్లో కొంత న్యూస్ ఉంది. సో బల్క్ ఏదైతే సైజ్ డీల్ జరిగిందనమాట, అందువల్ల స్టాక్లో కొంత మంచిగా జంప్ అనేది కనిపించింది అనమాట. సో డీల్ జరిగింది ఆల్మోస్ట్ సో మంచిగా అప్ సైడ్ మొమెంటం అందుకే కనిపించింది అనమాట ఈ పర్టికులర్ స్టాక్లో. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ 750 చాలా స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ టెస్ట్ చేసింది అనమాట, 750 రీజన్. సో ఇప్పుడైతే కనుక 790 దగ్గర ట్రేడ్ అవుతుంది, బట్ అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఏమైనా పడుతుంటే కనుక ఈ స్టాక్ పడే ఛాన్స్ ఉంది. సో 750 నుంచి 760 రీజన్ దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 800, 850 లెవెల్స్ మినిమం టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అవి మనకి సో ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఆ రీజన్స్ మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది కాబట్టి కొంత ఫాల్ అయ్యి అప్పుడు మనకి రివర్సల్ వస్తే కనుక స్ట్రాంగ్ మొమెంటం ఉండే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి జూబ్లియంట్ ఇంగ్రీవియా గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ సో కొంత పాజిటివ్ మూమెంట్లో కనిపిస్తుంది. ఫస్ట్ వన్ మనప్పురం కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. సెకండ్ వన్ డీబీ రియాలిటీ మేజర్ 50 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. సో సస్టైన్ అవనియండి, అయిన తర్వాత అక్యుములేట్ చేసుకోండి. ఈవెన్ నవా కూడా సో మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సస్టైన్ అయిన తర్వాత మాత్రమే తీసుకోండి గైస్. అలాగే అనురాస్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉందన్నమాట. వోక్హార్డ్ ఫార్మా కూడా మంచిగా రివర్సల్ వచ్చి బ్రేక్అవుట్ అనేది కనిపించింది గైస్. అలాగే జూబ్లియంట్ ఇంగ్రీవియాలో కూడా స్ట్రాంగ్ రివర్సల్ ఫ్రైడే వచ్చింది. 1 more డే అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే అక్యుములేట్ చేసుకోండి. సో మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే అక్యుములేట్ చేసుకోండి గైస్. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గైస్. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.